ఫ్రమ్ ఆల్ ఆఫ్ ది మేనేజ్మెంట్. వీళ్ళు చెప్పేవన్నీ తప్పు అలిగేషన్స్. నా దగ్గర ఫైల్స్ కొద్ది ప్రూఫ్స్ ఉన్నాయి సార్. ఒకటైతే నిజం, దిస్ ఇస్ నాట్ అన్ ఎన్వైరన్మెంట్ ఫర్ విమెన్ టు వర్క్. రూపాయి కూడా ఇవ్వలేదు నాకు. ఏం మాట్లాడతారు సార్ వాళ్ళు? అక్కడ కూర్చున్న వాళ్ళు నేను ఒకటే చెప్తున్నాను సార్, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అరిచి అలిసిపోతాను అనుకుంటారు, ప్రాణాలను వదిలేస్తాను అని సార్. అడుగుతారు సార్, నాకు తెలియకుండా నా వాయిస్ రికార్డింగ్స్ పెట్టుకున్నారు. అంటే ప్రొటెస్ట్ చేసి 33 days అయినా కాల్ చాలా చెప్పండి. ప్రాబ్లం నాకు తెలిసి ఇది ఇంకా బాగా డిలే అయ్యేలాగే అనిపిస్తుంది. బట్ ఐ విల్ ఎన్షూర్ 13 years 14 years నుంచి ఉన్న కేసెస్ ఇప్పటికీ రిజాల్వ్ అవ్వకపోయినా 1 month టెక్ మహీంద్రా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందంటే ఐ థింక్ ఐ టేక్ ఇట్ ఎస్ అ సక్సెస్ఫుల్ థింగ్ ఓన్లీ. సో సార్, నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. వాళ్ళు నా కేసుని సీరియస్గా తీసుకోవట్లేదు. అండ్ మేము తీసుకున్నాము, మేము వర్క్ చేస్తున్నాం అంటున్నారు. 33 days తర్వాత కొత్త ఎవిడెన్సెస్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ చేశారు. ఇప్పటిదాకా కనీసం వాళ్ళు ఏమంటున్నారంటే మేము లోపలికి వెళ్ళలేము కదా అని అంటున్నారు. ఇన్కాగ్నిజిబుల్ కేసు అంటారు. కానీ ప్రస్తుతం వాళ్ళ దగ్గర ఏం చేశారంటే సార్, వర్క్ హెరాస్మెంట్లు ఎన్ని రకాలైతే ఉండొచ్చు అన్ని రకాలుగా చేశారు. అది ఇంటర్నల్ టీమ్స్ కి ఎస్కలేట్ చేసి ఇలా చేస్తున్నారు, ఇది తప్పని చెప్తే ఇన్ని రోజులైనా వాళ్ళ యాక్షన్ కూడా తీసుకోలేదు. విమెన్ అంటే రెస్పెక్ట్ లేదు. వాళ్ళు ఏం చేయగలుగుతారు? మహా అయితే ఏడ్చి వెళ్ళిపోతారని అనుకుంటారు. వాష్రూమ్కి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే నేను పెట్టిన అలిగేషన్స్ అన్ని తప్పంటారు సార్. మరి వాళ్ళకి దమ్ము ఉంటే శివ సాయిపుల్లా కానీ, రఫీ మొహమ్మద్కి కానీ, పూనంకి కానీ, దీప్తి గుప్తాకి కానీ, లేకపోతే అక్కడ ఉన్న ఇంటర్నల్ కమిటీట అది ఒక చెత్త కమిటీ సార్. వాళ్ళు కనీసం సరిగ్గా ఇన్వెస్టిగేట్ కూడా చేయలేదు. మరి వాళ్ళు ఆల్రెడీ ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు కదా సార్. వాళ్ళకి దమ్ముంటే బయటకు వచ్చి మాట్లాడమని. మేము పొద్దున్న నుంచి మేమేమనుకున్నాం, మేము ప్రొటెస్ట్ చేయడానికి రాలేదు, ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోదామని వచ్చాం. వాళ్ళ లీగల్ టీం అంటారు ఎక్సెప్ట్ మీ, మీరు ఇంకెవరితో మాట్లాడతారు. నాకేమో బ్రైట్ మెసేజ్లు పెడతారు. ఇట్స్ వెరీ వెరీ అన్ఫేర్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ అస్ సార్. సో నేను ఏం చేయగలుగుతాను సార్? నేను ప్రొటెస్ట్లే చేసుకుంటాను, ఎందుకంటే నేను ఏం చేయలేను సార్. నేను నా ప్రాణమైన వదిలేస్తా కానీ నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయిన వరకు నేను ఇక్కడ నుంచి